భువనగిరి మండలం వీరపల్లి రచ్చబండకు సుమారు 150 ఏండ్ల చరిత్ర ఉంది. ఇలాంటి రచ్చబండ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరెక్కడా లేదు. పలు గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారుల మధ్యలో ఉండడంతో నిత్యం అక్కడ ఎంతో మంది కూర్చొని ముచ్చటిస్తుంటారు. పార్టీ సమావేశాలే కాకుండా అధికారిక కార్యక్రమాలకు వేదికగా మారిన వీరపల్లి రచ్చబండపై V6 ప్రత్యేక కథనం. ఇదే భువనగిరి మండలంలోని వీరవెల్లి రచ్చబండ. ఈ రచ్చబండకు సుమారు 150 ఏళ్ల చరిత్ర ఉంది. చుట్టుపక్కల గ్రామాలే కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇలాంటి రచ్చబండ ఎక్కడా లేదు. ఇది వీరపల్లి నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే దారులకు మధ్యలో ఉండటంతో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. నిత్యం ఇక్కడ ఎంతో మంది కూర్చొని ముచ్చటించుకుంటారు. ఈ రచ్చబండకు ఓవైపు మస్యాలపల్లికి, మరోవైపు చందుపట్ల, వలిగొండ మండలం పులిగిళ్లకు వెళ్లే ప్రధాన రహదారులు ఉంటాయి. మధ్యలో పెద్ద వేప చెట్టు ఉంటుంది. నిత్యం గ్రామస్తులందరూ అక్కడే కూర్చొని బోలెడు విషయాల గురించి మాట్లాడుకుంటారు. పలు పార్టీలకు ప్రచార వేదికగాను కొనసాగుతుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన సమాచారం చేరవేసేందుకు అధికారులు ఇక్కడే సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఈ రచ్చబండ దగ్గర గ్రామస్తులందరూ గుమిగూడి పలు విషయాల గురించి చర్చించుకుంటారు. ఊరికి సంబంధించిన విషయాలే కాదు, పక్క ఊరి విషయాలు తెలియాలంటే రచ్చబండ దగ్గరకు రావాల్సిందే. ఇక్కడ ఏంటంటే ఏ పంచాయతీ అయినా ఎవరైనా చిన్న పెద్ద అంత వచ్చి ఇక్కడ కూర్చుంటాము. దీనికి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఒక 20 సంవత్సరాల కింద బొడ్రాయి, అక్కడ ఉన్న బొడ్రాయి తెచ్చి ఇక్కడ పెట్టారు. ఇక ఏ పండుగ కానీ బొడ్రాయి కాడికి వస్తారు, కొబ్బరికాయ కొడతారు, పోతారు, కూర్చుంటారు, పంచాయతీ తీర్మానం చేస్తారు. రెస్ట్ అంటే ఏజ్ బార్ అయిన వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు. వాతావరణం చల్లగా ఉంటుంది. ఇక్కడ పోయిన రోడ్ అయినా ఇక్కడ పోయే రోడ్ అయినా ఇక్కడ పోతారు. అంత వచ్చి బస్సు సౌకర్యం ఉంది కాబట్టి బస్సు కోసం కూడా ఇక్కడ కూర్చుంటారు. ఇక్కడ మన 100 ఊర్లలోనైతే ఎక్కడ లేదు ఇట్లా ఇంత స్పెషాలిటీ. ఈ ఊళ్ళో చిన్నప్పుడు ఆడుకున్నప్పుడే చెప్తుంది, అంతకుముందే ఉంది. మేము చిన్నగా ఉన్నప్పుడే ఎప్పుడైనా ప్రజలు ఇక్కడికి వస్తుంటారు, పోతుంటారు. ఏదైనా చిన్న చిన్న పంచాయతీలు ఉంటే కూడా మాట్లాడుకుంటారు. ఇక్కడనే ఇక 3 సంవత్సరాలు ఉంది కాబట్టి ఎవరైనా ఆటోతో వచ్చి కూడా ఇక్కడ కూర్చుంటారు. కనీసం నేను 77 ఉన్నా, అంతకుముందే ఉంది. నేను చూసారు కన్నా ఇస్తారు. ముసలోళ్ళంతా ఈ చావడి చుట్టూ, ఎందుకంటే చల్లటి ప్రదేశం అంతా ఎవరైనా కానీ వచ్చి ఇక్కడ సమస్యలు ఉంటే మాత్రం ఎవరికైనా చెప్పుకోవడానికి ఇక్కడనే ఉంటారు. అది ప్రత్యేకత. ఈ చెట్టు ప్రత్యేకత మాత్రం కనీసమైన ఏం తక్కువ మాకు తెలిసి అయితే ఎంత పెద్దోళ్ళు అడిగినా కూడా 200 సంవత్సరాలు మినిమం అని చెప్తున్నారు. చెట్టు ప్రత్యేకత. ఏ రాజకీయ నాయకుడైనా, ఏ ఎమ్మెల్యే వచ్చినా, ఏ ఎంపీ వచ్చినా ఇక్కడ వచ్చి నలుగురికి ఆశమలకు కలుసుకొని పోతారు. ఏ ఊరు సమక్షాలు, ఏ పండుగలైనా, బోనాలైనా, ఏదైనా పంచాయతీ అయినా ఇక్కడికి వచ్చి తెలుసుకొని పరిష్కారం చేసుకొని పోతారు. గతంలో ఈ బొడ్రాయి ఊరు చివరన ఉండేదని గ్రామస్తులు తెలిపారు. దాన్ని అక్కడి నుంచి తెచ్చి రచ్చబండ దగ్గర నెలకొల్పినట్లు చెప్పారు. దసరా సహా పలు ఉత్సవాలను రచ్చబండ దగ్గరే నిర్వహించుకుంటున్నట్లు చెప్తున్నారు. ఊరిలో మంచైనా చెడైనా వేదిక ఈ రచ్చబండే అంటున్నారు గ్రామస్తులు. మా ఊర్లో ఉన్న యువత కానీ, వృద్ధులు కానీ, పెద్ద మనుషులు కానీ, ఎవరైనా కానీ, విద్యార్థులైనా సరే బస్ స్టాప్ ఇక్కడే ఉంటుంది. దీన్ని అందరూ ప్రతి ఊర్లలో రచ్చబండ అంటారు, కానీ మా ఊర్లో మాత్రం కచ్చిరి అంటారు. ఇక్కడ నుంచి వెళ్ళే ఎవరైనా సరే వచ్చి ఇక్కడ ఆగి మాట్లాడి పోతారు. ఇక్కడ మంచిగా ఉంటుందని వాళ్ళకి ఇట్లా అంటారు. ఇక్కడికి వచ్చే చిరు వ్యాపారులు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఊరు మొత్తం తిరగకుండా ఇక్కడికి వచ్చి వాళ్ళ వ్యాపారం చేసుకుంటారు. చిన్నలు పెద్దలు అందరు అమ్మటాల దాకా ఎక్కడ పోయేటోళ్ళు కూడా ఏదైనా అవసరం అంటే కూడా ఇక్కడ దొరుకుతారు, మాట్లాడుకుంటాం. ఈ చెట్టు కింద జర చల్లగా వాతావరణం ఉంటుంది అమ్మటాల దాకా. ఇక ఆడికే ఎవరు పండగలకు పోతాం. అమ్మటాల దాకానేమో తీర్పులు ఉంటాయి. ఏదైనా గిట్ల పంచాయతీలు కానీ ఏదైనా వచ్చినా కానీ పిలిపించి మాట్లాడతారు. ఇక్కడ నేను చిన్నప్పటి సంది ఇక కొన్ని వదులు పసలు కాసినా ఇక ఇప్పుడు 20-25 ఏళ్ళ సంది నేనైతే కూర్చుంటున్నాను. తల్లిదండ్రుల ముచ్చటున్నా, అన్నదమ్ముల ముచ్చటున్నా పిలిపించి మాట్లాడి వీడ ఆ సమస్యని ఈడనే తొలగించుకొని మాట్లాడుకొని పరిష్కారం చేసుకొని పోయేందుకు మాకు ఆనాడు నుంచి మా నాయనని అడిగినా, మా తాతలని అంటే మా తాత కూడా చూసినప్పుడు కూడా ఈ చెట్టు ఉండే ఉన్నది అన్నాడు. కాబట్టి ఈ చెట్టు పూర్వీకం అంటే మేము చూడలేదు కాబట్టి మాకంటే మొట్టమొదలు ఉన్న అడిగినా కూడా ఈ చెట్టు మాకంటే ముందే ఉన్నదని చెప్పడం జరుగుతుంది. ఏది ఉన్నా ఏమన్నా సమస్యలు ఉంటే మాత్రం వీడనే పరిష్కారం జరుగుతాయి. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న రచ్చబండ తమ గ్రామంలో ఉండటం సంతోషంగా ఉందన్నారు గ్రామస్తులు.